ప్రాజెక్టులు అప్పచెప్తూ ఒకవైపు తీర్మానం చేసిండ్రు, కేసీఆర్ గారు గర్జించిండ్రు. నెక్స్ట్ ఏమైందో చూడండి. ఇది మళ్ళీ లెటర్, ఇది 27 జనవరి 2014, 2020. ఇక్కడనేమో 17/1/2024, కరెక్ట్గా 7 రోజులకు బీఆర్ఎస్ పోరాడంగానే 10 రోజులకు 17 నాడేమో అప్పచెప్తామన్నారు. 27వ తారీఖు నాడు ఏమిచ్చిండ్రు, బట్ ద సేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ అండ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ద పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమెండెడ్ అకార్డింగ్లీ. వెంటనే వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తరం రాసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఏమని తీర్మానం చేసిండ్రు, మేం ప్రాజెక్టులు అప్పచెప్పము, కేఆర్ఎంబి KWDT 2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పచెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకేమర్థమైంది స్పష్టంగా 3 పాయింట్లు మీరు చూడండి. ఫస్ట్, ప్రాజెక్టులు అప్పచెప్పి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు, బీఆర్ఎస్ పోరాడితే ప్రాజెక్టులు వెనక్కి తీసుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, కృష్ణానదిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం 28% చేసిందే వీళ్ళు. నంబర్ 2. నంబర్ 3, 66-34 లేకుండా 2023లో మనం అగ్రిమెంట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపితే 24-25కు మళ్ళీ 66-34 తోని అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక తప్పు చేసిండ్రు. నంబర్ 3. ఇక్కడికి 3 అయినాయి, ఇంకా ముందుకు పోతా. రాయలసీమ లిఫ్ట్ అసలు నాకైతే అర్థమే కాదు. అబద్ధం ఆడడానికి అన్న కొంచెమన్నా సంశయం ఉండదా? మనుషులకు కొద్దిగా అరే ఎవరిని అనుకుంటారు, బయట అడుగుతారు రేపు సమాజం అనేటువంటి దాన్ని కొద్దిగానే ఉండద్దా? నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా, నేను చెప్పంగానే నేను ఆపిండట. అరే ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తా. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020, కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడనే చూడండి, V6, సాక్షి, ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, ఇట్లా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020, అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. ఇవి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్. ఏపీ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్ 6th October 2020, అంటే సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. కింద చూడండి. He stated that Pothirepadu project of AP does not have any water allocation to KWDT 1. The project was operationalized idanta 84,000 cusecs per 8 TMC per day. He further asserted that water is being transferred to AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPR. Also stated that AP continues with this project, then Telangana would construct a 3 TMC barrage at Alampur and draw waters. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు. అవసరమైతే మేము బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు 19 లెటర్లు, 18. ఇగో ఇది జీవో చూడండి. జీవో వచ్చింది 5/5/2020, 29/1/2020 నాడే దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ లెటర్ రాసింది. అంటే అపెక్స్ కమిటీలో మీటింగ్ మాట్లాడినాం. వేరియస్ సందర్భాల్లో ఇవాళ దాదాపు 18 ఉత్తరాలు రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం. ఉత్తరాలు రాసి ఊరుకున్నామా? లేదు. నెక్స్ట్, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్కు రాసినటువంటి లేఖ. I want to express a strong objection of Telangana
to the taking up of expansion of Pothredipadu head regulator and newly proposed Rayalaseema lift irrigation scheme by the government of Andhra Pradesh. ఇది కేసీఆర్ గారు 2/10/2020 నాడు రాసిన లేఖ. అంతేకాకుండా కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీని ఎజెండాగా పెట్టండి, ఇది ఆపిచ్చండి ఇమీడియట్గా అని చెప్పి కేసీఆర్ చూడండి కింద. ఐ రిక్వెస్ట్ యూ టు include the allocation of water issues raised in the letter of agenda item of second meeting of Apex. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop the work on expansion of Pothredipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control of Srisailam reservoir should be handed over to Telangana immediately. మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి. ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది. ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. కేంద్ర మంత్రి షెకావత్ గారు ఇది కేసీఆర్ గారికి రాసిన లేఖ. ఇది 11th December మన రిప్లై టు అవర్ లెటర్. ఇది కేసీఆర్ గారు షెకావత్ గారు రాశారు. దీనికి రిప్లై షెకావత్ మనకు రాసిండు. ఏం రాసిండు లాస్ట్ చూస్తాం. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ KRMB యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా consistently asked AP not to go ahead with Pothredipadu and Rayalaseema lift irrigation projects until the DPRs approved by KRMB and CWC. అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ను ఆపాలని ఆంధ్రప్రదేశ్కు లేఖ రాసిన లెటర్ మనకు కూడా కాపీ పంపినరు. ఇది కేంద్ర మంత్రి గారు రాసిన లెటర్. దాన్ని అంతటితో కూడా ఆగలే, మనం ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్కు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఈజ్ సమ్ ఫోర్స్ in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్. లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపిచ్చింది.